నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ తీవ్ర స్థాయిలో ప్రకంపం సృష్టిస్తుంది. ఇప్పటికే చాలా మంది అరెస్ట్లు అయ్యారు. ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి వైపు చూపిస్తున్నటువంటి సందర్భాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో తాజాగా వెంకటేష్ నాయుడు బాగా వైరల్ అయ్యారు. మరోవైపు ఆయన ఎపిసోడ్ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, డబ్బులు లెక్కేస్తున్నటువంటి వీడియోలు వైరల్ అయినాయి. మరోవైపు చాలామంది పాపులర్ సెలబ్రిటీస్తో అట్లాగే పాపులర్ పొలిటీషియన్స్తో కూడా ఆయన ఫోటోలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య కూడా ఒక రకంగా ఈ వెంకటేష్ నాయుడు మీద ఒక విమర్శలు ప్రతి విమర్శలు కూడా రెండు పార్టీల మధ్య జరిగింది. అయితే ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా ఆయన చాలామంది సెలబ్రిటీలతో ఉన్న క్రమంలో మరీ ముఖ్యంగా తమన్నా భాటియా ఎవరైతే అగ్ర హీరోయిన్ ఉందో టాలీవుడ్ బాలీవుడ్లో, ఆమెతోటి ఈయన ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఏంటి అనే అంశం మీదే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో లిక్కర్ స్కామ్లో A34 నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు తమన్నాతో కలిసి ఆమె పక్కన కూర్చొని మరి ఫ్లైట్లో పోయేంత చనువేంటి, అసలు ఆయన ఫ్లైట్ ఎందుకు ఎక్కాడు, ఆమె ఫ్లైట్ ఎందుకు ఎక్కింది, ఇద్దరు కలిసి ఎక్కడికి ప్రయాణం చేశారు, ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, ఇదే చర్చ జరుగుతుంది. సో వీటన్నింటి మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఎక్స్క్లూజివ్ సమాచారం మనకి ఇస్తున్నారు. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి సార్, లిక్కర్ స్కామ్ గురించి గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో విస్తృతమైనటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే కలకలం రేపుతోంది, సంచలనంగా కూడా మారింది. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తమన్నా వెంకటేష్ నాయుడుతో కలిసి తిరుగుతున్నటువంటి ఫోటో, ఇది గత కొంతకాలంగా తిరుగుతున్నప్పటికి ఫోటో, కానీ అసలు వాస్తవాలు ఏంటనేది ఇప్పటికి కూడా ఇంకా అన్వేషణ జరుగుతూనే ఉంది. ఏంటి అసలు వాస్తవం? బేసిక్గా హీరోయిన్లు వితౌట్ మేకప్ అంటే ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి వెళ్తున్నారు, లేదంటే ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నారు, లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నారు ప్రైవేట్గా నెంబర్ 1, ఆర్ హాలిడే ట్రిప్కి వెళ్తున్నారు, లేదా స్టోరీ డిస్కషన్స్కి వెళ్తున్నారు, లేదా షూటింగ్ ఇంకొక దగ్గర ఉంటే ప్రయాణం ఇక్కడ నుంచి అక్కడికి చేస్తున్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనకు ఫొటోస్ కనిపిస్తాయి. ఇక్కడ అందరికి అర్థమయ్యేది ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎవరితోనైతే ఇప్పుడు మన ఇద్దరం ఫోటో తీసుకున్నాం అనుకో, తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఎక్కడున్నా ఆ రోజు వాళ్ళని కవర్ చేస్తారు. ఆ డ్రెస్తో ఆవిడ ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఇంకెక్కడెక్కడ ఫొటోస్ ఉన్నాయో తీసుకురండి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, ఓకే చెన్నైలో ఆవిడ ఇలా ఉంది, ఈయనతో పాటు చార్టెడ్ ఫ్లైట్ లేదు అంటే చెన్నై నుంచి వచ్చేటప్పుడు, ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు ఇతనితో పాటు వెళ్ళింది అనేది ఒకటి క్లారిఫికేషన్ చేసుకోవాలి. అంటే బేసిక్ అంటే చార్టెడ్ ఫ్లైట్ ఎక్కి ఎక్కడెక్కడికో పోయిందని పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు, అందుకు చెప్తున్నారు. నవ్వు వెంకటేష్ నాయుడు అసలు ఈయన ఎవరు? బేసిక్గా లిక్కర్ స్కామ్లో A34గా ఈయన పేరు చేర్చబడింది. అండ్ చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళని ఊరికే A1లు 2లు 3లు రాస్తారు, కానీ A77 A200 దగ్గరే ఈ డబ్బులు ఉంటాయి. చాలా తెలివిగా వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేస్తారు, ఈ హవాలా రూపంలోనే వెళ్ళి తరలించడానికి. ఇతని కట్టలు ఎగిరేసుకుంటున్నట్టు మనం ఆల్రెడీ బాగా చూసాము, నేను స్లాగ్లో చెప్పా. సో ఇప్పుడు ఏమైంది, ఇతను తమన్నాతో వెళ్ళాడు. నవ్వు అసలు ఏం జరిగిందంటే 2 రీజన్స్. ఒకటి, తమన్నా వాళ్ళ నాన్నకి గోల్డ్ బిజినెస్ ఉంది. ఈయన టాంజానియాలో ఒక గోల్డ్ మైన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. అంటే డబ్బులు బాగున్నాయి, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటికీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టుంటాడు. ఇది ఒకటి ఫోటో బయటకు వచ్చినందుకు మనకి లూప్ దొరికింది అంతే. జస్ట్ వాట్ హ్యాపెన్, టాంజానియాలో పెడదాం అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ తమన్నా వాళ్ళ నాన్న దగ్గర కూడా బాగా డబ్బులు ఇచ్చి ఇంత గోల్డ్ కొన్నాడు. మరి దాన్ని ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం. అంటే వడ్డానమే చేయించుకుంటాడు, కుర్చీలే చేయించుకుంటాడు, డైనింగ్ టేబుల్ చేయించుకుంటాడు, కమౌంట్లో చేయించుకుంటాడు, ఇంత గోల్డ్ అయితే కొన్నాడు. నెక్స్ట్ ఆ టైంలో తమన్నా గారితో నేను సినిమా చేయాలనుకుంటున్నానండి, నేను కూడా నిర్మాతగా మారి తమన్నా గారు ఓకే అంటే ఓకేనండి, ప్రాబ్లం లేదు, నా రెమ్యునరేషన్ ఇస్తే ఏ సినిమా అయినా నాకు ఓకే. మా టైంలోనే ఈ ఓదెల ఇవన్నీ సినిమాలు చేస్తూ ఉంది, నవంబర్ అనే వెబ్ సిరీస్, అంటే ఇప్పుడు కొంచెం అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తుంది కదా, అన్నీ ఒప్పేసుకుంటుంది. ఆ టైంలో ఈయన మంచిగా తగిలాడు. సో ఈయన స్టోరీ డిస్కషన్ అని వేరే లొకేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేమైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇతనికి ఏంటంటే కన్నడలో డెబ్యూ ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. ఇక డబ్బులు విచ్చలవిడిగా ఉంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయటమా, లేదంటే బ్లాక్ అండ్ వైట్ గా మార్చుకునే కార్యక్రమంలో భాగంగా సినిమా వాళ్ళు ఎక్కువ శాతం సినిమాలు తీస్తూ ఉంటారు, లేదంటే సినిమాల్లో పెట్టుబడులు పెడుతుంటారు, ఫైనాన్షియల్ అవుతారు ఇస్తారు. అంటే సినిమాలు లాస్ అవుతే వీళ్ళకి అక్కడ లాస్ చూపించుకొని బ్లాక్ అండ్ వైట్ చేసుకునే ఒక కార్యాచరణ కూడా ఉంటుంది. ఇలాగైనా తమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి బ్లాక్ వాళ్ళవి. ఈమె సినిమాలు తీసుకోవచ్చు, వీళ్ళ నాన్న దగ్గర గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు తమన్నా కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసే అవకాశాలు ఖచ్చితంగా చేస్తారు. ఈడీ
అనేది ఒకసారి ఎంటర్ అయిందంటే మనీ ట్రయల్ నడుస్తుంది. మనీ ట్రయల్ నడిచినప్పుడు ప్రతీదీ అటాచ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దానికి అటాచ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఆస్తుల్ని కూడా సీజ్ చేసుకుంటూ వస్తారు, ఎక్కడ అనుమానం ఉన్నా ఏం చేసినా సరే. ఇప్పుడు ఈఎంఐ కూడా ఇతని అకౌంట్లో నుంచి ఆమెకు అదేంటిది డబ్బులు వెళ్ళిన ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా ఏమన్నా డబ్బులు వెళ్ళాయా, వీళ్ళ నాన్నను కూడా విచారిస్తారు. మీ ఇంటికి వచ్చాడు, నువ్వు గోల్డ్ బిజినెస్ చేస్తున్నావు, ఏమన్నా కొన్నాడా, భారీ మొత్తంలో ఈ మధ్య కాలంలో ఎవరికైనా గోల్డ్ అమ్మారా, ఫస్ట్ నో నేను అమ్మలేదని అంటాడు. అని ఈ డ్యూరేషన్లో వీళ్ళు ఎప్పుడైనా సరే కిలోకి మించి 2 కిలోలు 3 కిలోలు 10 కిలోలు గోల్డ్ ఎవరికైనా అమ్మితే ఎవరికి అమ్మారు వాళ్ళు ఎవరు, అతనికి ఈయనకి వెంకటేష్కి ఏమైనా లింక్ ఉంటే మళ్ళీ వీళ్ళు ఇరుక్కోవాల్సి వస్తుంది, డౌటే లేదు దాంట్లో. నెక్స్ట్ తమన్నాతో సినిమా, ఆ సినిమా నిజంగా అంటే అదేంటిది క్లాప్ కొట్టి రెమ్యునరేషన్లు పనిచేసి ఆపేశారా లెక్కల్లో చూపించుకోవడానికి, అంటే షూటింగ్ ఎప్పుడైనా చేయొచ్చు కదా, షెడ్యూల్ మేడం డేట్లు ఇచ్చినప్పుడు చేస్తామండి అని అంటారు. కాబట్టి ప్రజెంట్ మాత్రం అడ్వాన్స్లు ఇచ్చేస్తారు కదా, సినిమా వాళ్ళకు ఉన్న ప్లస్లు అవి ఒకటే, చెక్కులు ఇచ్చేస్తారు అందరికీ, ఏమన్నా అంటే చెప్పేస్తారు రెమ్యునరేషన్ ఆయనకు 10 కోట్లు, ఈయనకు 20 కోట్లు, ఈయనకు 30 కోట్లు వెళ్ళిపోతాయి. ఇక సినిమా చేసామా సచ్చామా తర్వాత లెక్కలు అయితే చూపించుకుంటారు. మరి ఆ లెక్కల్లో ఈమెకి ఏమైనా అమౌంట్ అందితే వీళ్ళ దగ్గర నుంచి ఆమె లెక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది, ఆ అమౌంట్ని సీజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ తెలిసిందే కదా. ఇప్పుడు ఈవెన్ నిన్న మన బెట్టింగ్ యాప్స్ దాంట్లో కూడా వీళ్ళని పిలిచింది, నీకు డబ్బులు ఎలా అందాయి అని. మొన్న మహేష్ బాబుని పిలిచింది కూడా అందుకే కదా, నీ క్యాష్ ఎంత ఇచ్చారు, చెక్ ఎంత ఇచ్చారు, వీటికి లెక్కలు ఉన్నాయా లేవా. సో ఈవిడ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళ నాన్న గోల్డ్ భారీ మొత్తంలో అమ్మితే అది కనుక ఇల్లీగల్ అయితే ఇతను ఇరుక్కునే ఛాన్స్ ఉంది, తమన్నా కూడా ఇరుక్కునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదేం ఆనందమో ఫోటోలు వీళ్ళంతటా వీళ్ళే నేను ఇలా పెట్టుకున్నందుకు బయటకు వచ్చిందే తప్పితే, లేకపోతే అసలు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక ఫోటో ఖచ్చితంగా వీళ్ళని ఇరికించినట్టు అని చెప్పుకోవచ్చు. 1-2-3 ఫోటోలు తర్వాత పార్టీ, ఒక డ్రెస్ కోడ్ వేసుకొని పార్టీ కూడా చేసుకున్నారు. ఇదంతా లాగుతున్నారు. చెప్పాలి నేను నిందితుడిని, ఫర్ ఎగ్జాంపుల్ నా మీద మనీ ట్రయల్ నడుస్తోంది, ఈడీ విచారిస్తుంది నన్ను, నేను ఆ సంవత్సరం అంతా పెట్టిన ఖర్చులన్నీ ఇప్పుడు నీకు 10,000 నిన్ను కూడా అడుగుతాను, నీకు విజ్ఞాన్ దాస్ ఎందుకు 10,000 ఇచ్చాడు అని సమాధానం చెప్పుకుంటాం. సో ఇట్లా వీళ్ళు కూడా ఫేస్ చేయాల్సింది. సో మొత్తం మీద అయితే మాత్రం లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తమన్నా పేరు వినే అవకాశాలు ఉంటాయి, అది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆమె నోరిపట్ల ఇప్పటి వరకు 5 days నుంచి రన్ అవుతుంది న్యూస్, తెలియకుండా అయితే ఉండదు ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయినప్పుడు. మరి షీ ఈజ్ నాట్ స్పీకింగ్. ఆమె వైపు నుంచి కనీసం ఒక క్లారిటీయో ఒక లెటర్ ఇచ్చుంటే అదేం లేదండి, సో అండ్ సో షూటింగ్ లో భాగంగా వెళ్ళారు, లేదా ఆమె తిరుమల వెళ్తుంది ఈయన తిరుమల వెళ్తుంటే కలిసి వెళ్ళారు, లేదా ఇంకొకటి కలిసి వెళ్ళటం అంటే ప్రైవేట్ ఫ్లైట్ లో కలిసి వెళ్ళిపోరు కదా. ప్రైవేట్ ఫ్లైట్లో అంటే ఇప్పుడు ఎవరండి, ఇప్పుడు మన ఇద్దరు నువ్వు వెళ్తున్నావు ఫ్యామిలీతో, మా వాళ్ళు కూడా ఉన్నారు ప్లీజ్ పట్టుకెళ్ళా చెప్పొచ్చు కదా, అట్లా కూడా వెళ్ళారు. కారో బస్సు అంటే ఎక్కించుకుని వెళ్ళచ్చు కానీ ఫ్లైట్ లో అట్లా కుదరదు కదా. చార్టర్డ్ ఫ్లైట్ చనువు ఉంటే ఏమో, ఇప్పుడు నా ఫ్యామిలీకి నాకు చార్టర్డ్ ఫ్లైట్ ఉంది, 8 members వెళ్ళొచ్చు, మేము 6 members ఉన్నాం, మా పిల్లలు కూడా తీసుకెళ్ళిద్దని అంటే నేను తీసుకెళ్తాను కదా. అట్లా మేబీ అంటే చూద్దాం మరి. అసలు విషయాలు తెర మీదకి వచ్చి బయటకు వస్తే తప్పితే పోలీసులు సిట్ ఎంక్వైరీలోనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒకటి చెప్పాలి, నోరిప్పితే కదా తెలుస్తుంది. నువ్వు నోరిపోతే మనం ఇప్పుడు అనుకున్నట్టు ఇన్ని అనుకుంటాం. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద తమన్నా నిజంగానే లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేష్ నాయుడుతో ఉన్న క్రమంలో ఇప్పుడు ఆమె పాత్ర కూడా ఏమన్నా ఈ వ్యవహారంలో ఉందా, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఎక్కడ డీల్ ఫిక్స్ అయింది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.